ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు కుటుంబం అందరూ నగల గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే వల్లి ధీరజ్ అలాగే ప్రేమనే ఆ నగలు దాచుంటారు అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ మేమెందుకు దాచుతామో వదిన అనేసి ధీరజ్ అంటాడు. అప్పుడు శ్రీవల్లి మీరే దాచుంటారు, నువ్వు ప్రేమని నువ్వు పోలీస్ చేయడం కోసం ఆ నగలు దాచుకున్నావేమో అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు వదిన అనేసి అంటాడు. అప్పుడు వల్లి నువ్వు మొన్న రన్నింగ్ షూస్ తెచ్చావు ప్రేమకి, అవి ఎక్కడి అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ నేను క్యాబ్ నడిపి తెచ్చిన డబ్బులతో తనకి రన్నింగ్ షూస్ తెచ్చాను, అయినా నీకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు నాకు అనేసి ధీరజ్ అంటాడు. అప్పుడు వల్లి అయినా పోలీస్ చేయాలంటే ప్రేమను లక్షల డబ్బులు కావాలి, అందుకే ప్రేమ అలాగే నువ్వు ఇద్దరు ఆ నగలు అమ్ముకొని ప్రేమను పోలీస్ చేయాలనుకుంటున్నావేమో అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ ఏం మాట్లాడుతున్నావు అక్క, నువ్వు నా నగలు నేనెందుకు దాచుకుంటాను, అసలు నేను అలా దాచుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదక్క, నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. అప్పుడు వల్లి నిజం మాట్లాడుతున్నాను, నువ్వే అవి అమ్ముకున్నట్టున్నావు అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ సీరియస్ అవుతూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు అమ్మ ప్రేమ అలాగే ధీరజ్ ఆ నగలు మీరు దాసారని నేను అనను, అవి మాత్రం మీ దగ్గరే ఉన్నాయి నగలు ఇన్ని రోజులు, నువ్వే మీ వాళ్ళకి అప్పగించావు కాబట్టి బాధ్యత నీదే, ధీరజ్ది ప్రేమ మీ ఇద్దరిదే బాధ్యత, నీకు రాత్రి వరకు టైం ఇస్తున్నాను, ఆ నగలు ఎక్కడ పోయాయో నాకు తెలియదు, నైట్కి మాత్రం నాకు గోల్డ్ నగలు మాత్రం తెచ్చి ఇవ్వాలి, లేదంటే సీరియస్గా ఉంటుంది అనేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత ధీరజ్ ప్రేమ ఇద్దరు రూమ్లోకి వస్తారు. ధీరజ్ అసలు ఈ నగల గోలేందే, మీ వాళ్ళు ఆ నగల గురించి వచ్చి మమ్మల్ని తిట్టడం ఏంటి, ఆ నగలు ఎక్కడున్నాయి ఎక్కడ పెట్టావు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ నా నగలు నేనెందుకు దాచుకుంటానరా, నాకు నగలు కావాలంటే మా అమ్మ వాళ్ళని అడిగి తీసుకుంటాను, నాకు నగలు కావాలి నా దగ్గరే పెట్టుకుంటానని అడుగుతాను, నేనెందుకు తీసుకుంటాను రా, ఆ నగలు నేనే తీసుకొని గిల్టీ నగలు నేనెందుకు పెడతాను అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ మరి మీ వాళ్ళు ఎందుకు ఊకే పదే పదే నగల గురించి మా ఇంటికి వస్తారు, ఆ నగల గురించి మా నాన్న ఒకరోజు మొత్తం జైల్లో ఉన్నారు, ఇప్పుడేమో ఇంకా జైలు శిక్ష చేపిస్తాను అనేసి మీ అత్త మాట్లాడుతుంది, నాకు మాత్రం కోపం వస్తుంది, అసలు దీని అంతటికి కారణం నువ్వే ప్రేమ, ఆ రోజు నువ్వు నగలు తీసుకొని రింగ రింగ అంటూ బ్యాగ్ పట్టుకొని అక్కడికి వచ్చావు, నేను మాత్రం మా అమ్మ వాళ్ళతో ఆ రోజే అక్కడికి వచ్చి నీ మెల్లో తాళి కట్టాను, కట్టకుండా ఉండాల్సింది, అసలు అక్కడికి ఎందుకు వచ్చానో ఏమో అనేసి అంటాడు. అప్పుడు ప్రేమకి కోపం వస్తుంది, ఒరే ధీరజ్ ఊకే తాళి గురించే మాట్లాడతావు ఎందుకురా అనేసి అంటుంది. అన్నప్పుడు ధీరజ్ 100 సార్లు అంటానే నిన్నే ఎందుకు కట్టానే తాళి నీకు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమకి చాలా కోపం వస్తుంది, ఇప్పటికే నేను టెన్షన్లో ఉన్నాను నగలు పోయాయని, ఇంకా నువ్వు ఊకే పదే పదే తాళి కట్టానంటే ఇంకా కోపం వస్తుందని అసి పక్కన ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుతో ధీరజ్ కాలు మీద గట్టిగా కొడుతుంది. అప్పుడు ధీరజ్ ఏంటి నన్ను ఇలా కొడుతున్నావు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ ఇంకొకసారి కనుక తాళెందుకు కట్టనంటే ఇంకెక్కువ తల పగల కొడతాను రా నీది, ఇప్పటికే టెన్షన్లో ఉన్నాను, అయినా మామయ్య గారు నాకు నైట్ వరకు టైం ఇచ్చారు కదా, నేనే నా నగలు ఎక్కడున్నాయో తెలుసుకుంటాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భాగ్యం వల్ల ఆయన రామరాజు అన్న దగ్గర 10 లక్షలు తీసుకుని వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత భాగ్యం వల్ల ఆయన నాకు తెలిసిన ఆయన 10 లక్షలు ఇస్తే సాయంత్రం వరకు 20 లక్షలు ఇస్తాడు భాగ్యం అనేసి అంటాడు. అప్పుడు భాగ్యం నమ్మదు, అయితే భాగ్యం వల్ల ఆయన నమ్మాలి, ఆయన ఇడ్లీని నా దగ్గరే తింటాడు, చాలా సంవత్సరాలుగా నాకు ఆయన తెలుసు అనేసి చెప్తాడు. అప్పుడు భాగ్యం నమ్మి తనకి 10 లక్షలు ఇస్తుంది. అప్పుడు భాగ్యం వల్ల ఆయన ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి నేను 10 లక్షలు ఇస్తాను, సాయంత్రం వరకు నాకు 20 లక్షలు అని చెప్తాడు. ఆయన సరే ఇస్తాను అనేసి చెప్తాడు. అప్పుడు భాగ్యం వల్ల ఆయన ఇంటికి వస్తాడు, సాయంత్రం మళ్ళీ వెళ్తాడు ఆ డబ్బులు ఇచ్చిన ఆయన దగ్గరికి, వెళ్ళేసరికి అక్కడ ఆయన ఉండడు. అప్పుడు ఆ షాప్లో ఉన్న ఆయన పరారైపోయాడు, ఆయన అందరి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అనేసి చెప్తాడు. అప్పుడు భాగ్యం వాళ్ళ ఆయన చాలా టెన్షన్ పడతాడు. ఇక భాగ్యం మాత్రం నన్ను ఇంటికి వెళ్ళాక రోల్లో వేసి దంచేస్తుంది వామ్మో అనేసి టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత బుజ్జమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే నర్మద వస్తుంది, టెన్షన్ పడకండి అత్తయ్య అంటుంది. అప్పుడు బుజ్జమ్మ అసలు ఈ నగల గొడవ ఏంటి, ఒకసారి నగల కోసం మా ఆయన కూడా జైల్లో ఉన్నాడు, ఈ నగల గోల ఏంటో నాకు అర్థం కావట్లేదు, అయినా ఆ రోజు మనం లాకర్లో పెట్టేటప్పుడు అందరి నగలు జాగ్రత్తగా పెట్టాము, అయినా ఆ గోడు నగల్లోకి గిల్టీ నగలు ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు నర్మద, ఈ నగల గొడవ వల్ల ధీరజ్ ఆ నగలు అలాగే ప్రేమ వీటి గురించే ముడిపడి ఉంది మొత్తం, మళ్ళీ ధీరజ్ అలాగే ప్రేమలు ఎలా పెళ్లి చేసుకున్నారనేసి బయటపడిపోతుంది. ఈ నగల టెన్షన్ కంటే వీరిద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారని మీ మామయ్య గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా, మీ మామయ్య గారు ఎంత టెన్షన్ పడతారు, కుటుంబం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, మీ మామయ్యకి తెలిసే ఇక నన్ను మాత్రం ఎలా అంటే అలా తిడతాడు, నాకెందుకు చెప్పలేదు బుజ్జమ్మ అనేసి అంటుంది. అప్పుడు నర్మద మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, నేను చూసుకుంటాను, ఎక్కడ అసలు మిస్ అయ్యాయో నేను తెలుసుకుంటాను అనేసి అంటుంది.
అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బుజ్జమ్మ. తర్వాత నర్మద అలాగే ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు ప్రేమ ఆ రోజు అక్క నర్మదక్క ఆ రోజు నగలని మా తిరుపతి బాబాయ్ మా ఇంట్లో ఇచ్చొస్తుంటే వల్లి అక్క అక్కడ తిరుగుతూ ఉంది. తర్వాత తిరుపతి బాబాయ్ వచ్చిన తర్వాత ఆ నగలు వాళ్ళు చూసుకున్నారా, ఏమన్నారు, వాళ్ళవే అన్నారా నగలు అనేసి క్వశ్చన్ అడిగింది. అడిగితే నేను అడగాలి కానీ వల్లి అక్క అడగడం ఏంటి? ఆ వల్లి అక్క అసలు నాకైతే డౌట్ వల్లి అక్క మీదే ఉంది. అందరూ నగల గురించి టెన్షన్ పడుతుంటే తను మాత్రం ఆలోచిస్తూ కూర్చుంది. అలాగే ఎప్పుడు నగల గురించి వచ్చినా తను మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. నాకెందుకు వల్లి అక్క మీదనే అనుమానంగా ఉంది. ఆ రోజు తిరుపతి బాబాయ్ని అడిగింది, అన్ని క్వశ్చన్స్ వేస్తుంది, వాళ్ళు తీసారా చూసుకున్నారా అనేసి అడుగుతుంది. నాకు తెలిసి తనే గిల్టీ నగలు అందులో పెట్టి గోల్డ్ నగలు తను తీసుకున్నట్టుంది అనేసి అంటుంది. అప్పుడు నర్మద సరే ప్రేమ, నాకు కూడా అనుమానంగా ఉంది, ఒకసారి మరి వల్లి అక్క రూమ్లోకి వెళ్ళి చూద్దామనేసి అంటుంది. అప్పుడు ప్రేమ నర్మద ఇద్దరు వల్లి రూమ్లోకి వెళ్తారు.